స్నేహితులారా, యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. భారతదేశంలో క్రైస్తవ్యం ఎప్పుడు మొదలైంది? ఈ ప్రశ్న అడిగితే చాలామంది పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చారని ఠక్కున చెప్పేస్తారు. ఇంకొందరైతే అదంతా బలవంతంగా మతమార్పిడి చేశారు అంటారు. కాని అసలు నిజమేంటంటే ఈ కథ పోర్చుగీసులతో మొదలవ్వలేదు. ఇది వాళ్ళకంటే దాదాపు 1500 సంవత్సరాల ముందు, అంటే 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తితో మొదలైంది. ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఎందుకు ఇండియాకొచ్చాడు? ఈ రోజు మనం చూడబోయేది మతపక్షపాతం కాదు, భావోద్వేగాలు కాదు, కేవలం చరిత్ర చెబుతున్న నిజాలు మాత్రమే. సరే, మరి ఆ కథ ఏంటో చూద్దామా? చూడండి, సాధారణంగా అందరూ అనుకునేదేంటంటే 15వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకు క్రైస్తవ్యాన్ని తెచ్చారు అని. కానీ చారిత్రక సత్యం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అసలు కథ ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన అపోస్తలుడైన తోమా దాదాపు 2000 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు శకం 52లోనే భారతదేశానికి వచ్చారు. ఈరోజు మనం ఈ రెండిటి మధ్యన తేడా ఏంటో, అసలు నిజాలేంటో వివరంగా చూద్దాం. సరే, ఈ మొత్తం చారిత్రక ప్రయాణాన్ని మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఈ అపోహ వెనుకున్న నిజమేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత సెంట్ తోమా ఎలా వచ్చారు, ఆయన మిషన్ ఏంటి. మూడోది, పోర్చుగీస్ వాళ్ళు రాకముందే ఇక్కడున్న 1500 ఏళ్ల వారసత్వం. నాలుగోది, పోర్చుగీసుల కాలం, దానివల్ల వచ్చిన గొడవలు. చివరిగా చరిత్ర చెబుతున్న ఫైనల్ ఫ్యాక్ట్స్ ఏంటో స్పష్టంగా చూద్దాం. రైట్, ఇక మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. అపోహ వెనక ఉన్న నిజం. ఇన్ని రోజులుగా మనం నమ్ముతున్న ఒక కథ వెనక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథలో మన హీరో ఎవరంటే సెంట్ థోమా. ఈయన యేసుక్రీస్తు దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లో ఒకరన్నమాట. బైబిల్లో ఆయన్ని థోమా అని లేదా డిడిమస్ అని కూడా పిలుస్తారు. ఆయన మాతృభాష అయిన అరామిక్లో థోమా అన్నా, గ్రీకులో డిడిమస్ అన్నా ఒకే అర్థం, కవల అని. మరి తోమా ఏమన్నా పెద్ద ఫిలోసఫరా లేదా రాజకుమారుడా? అబ్బే, అదేం కాదు. ఆయన మనలాంటి ఒక సాధారణ మనిషి. కాని ఆయనలో ఒక స్పెషాలిటీ ఉంది. ఏదైనా సరే కళ్లతో చూస్తేగాని, సాక్ష్యం దొరికితేగాని నమ్మే రకం కాదు. గుడ్డిగా దేన్ని నమ్మరు. అందుకేనేమో చాలామందిని ఆయన్ని డౌటింగ్ థామస్ అంటారు, అంటే అనుమానించే తోమా అని. కాని నిజం చెప్పాలంటే ఆయన అనుమానించలేదు, ప్రూఫ్ అడిగాడంతే. యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మిగతా శిష్యులు మేం యేసును చూశాం అని చెప్తే తోమా ఏమన్నాడంటే, నేను ఆయన చేతుల్లో మేకుల గాయాలు చూసి నా వేలక్కడ పెట్టి నా చేతిని ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మను అన్నాడు. ఇది బలహీనత కాదు, నిజం తెలుసుకోవాలన్న పట్టుదల. అప్పుడు యేసు ప్రత్యక్షమై తన గాయాలను చూపించాడు. అది చూసిన వెంటనే తోమా నోటి నుంచి వచ్చిన మాట, నా ప్రభువా, నా దేవా. చూడండి, బైబిల్ మొత్తంలో యేసు దేవుడు అని ఇంత క్లియర్గా, ఇంత బలంగా చెప్పిన మాట ఇంకొకటి లేదు. ఆయన సందేహమే ఒక గొప్ప విశ్వాస ప్రకటనకు దారితీసింది. సరే, మరి ఆ తోమా భారతదేశానికి ఎలా వచ్చాడు, ఎందుకొచ్చాడు? అదే మన రెండవ భాగం, సెంట్ తోమా రాక. మొదటి శతాబ్దంలో ఆయన తూర్పు వైపు చేసిన ప్రయాణం వెనక ఉన్న కారణాలేంటో చూద్దాం. యేసు తన శిష్యులకు ఒక మాట చెప్పాడు, మీరు ప్రపంచమంతా వెళ్ళండి అని. దాంతో శిష్యులందరూ ఒక్కో దిక్కుకు వెళ్లారు ఒక ప్లాన్ ప్రకారం. పేతురు రోమ్ వైపు వెళ్తే పౌలు యూరప్ వెళ్లాడు. మరి తోమా? ఆయనకు తూర్పు దిశ వచ్చింది, అంటే పర్షియా, అరేబియా, ఇంకా మన భారతదేశం. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పక్కా ప్లాన్. అసలు ఆ కాలంలో, అంటే మొదటి శతాబ్దంలో ఇండియాకి రావడం సాధ్యమేనా అని మనకు డౌట్ రావచ్చు. కాని 100కు 100% సాధ్యమే. ఎందుకంటే అప్పట్లోనే మన భారతదేశం ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్. ముఖ్యంగా కేరళ తీరానికి రోమ్కి మధ్య పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది. నమ్మట్లేదా? ఇప్పటికీ కేరళ తీరంలో తవ్వితే రోమన్ నాణాలు బయటపడుతూనే ఉన్నాయి. అంటే తోమా ఇండియా రావటమనేది ఊహ కాదు, కట్టుకథ కాదు. అది హిస్టారికల్గా చాలా లాజికల్ విషయం. సో చరిత్రకారులు సంప్రదాయం ప్రకారం చెప్పేదేంటంటే, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో సెయింట్ తోమా కేరళలోని ముజ్రిస్ అనే పోర్టులో అడుగుపెట్టారు. ఈ ముజ్రిస్ అనేది అప్పట్లో మామూలు పోర్టు కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనికమైన ఓడరేవుల్లో ఒకటి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అక్కడ అప్పటికే యూదు వ్యాపారులు ఉండేవారు. దాంతో తోమా ముందుగా వాళ్ల దగ్గరికే వెళ్లి యేసు గురించి చెప్పడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతుంది. సరే, తోమా వచ్చారు, ఆ తర్వాత ఏమైంది? ఇక్కడే అసలు కథ ఉంది. ఇదే మన మూడవ చాలా ముఖ్యమైన భాగం,
1500 సంవత్సరాల వారసత్వం. అంటే పోర్చుగీస్ వాళ్ళు రాకముందే ఇక్కడ ఏం జరిగిందో చూడబోతున్నాం. తోమా మిషన్ చేసే పద్ధతి చాలా చాలా డిఫరెంట్. ఆయన వెనకాల ఏ సైన్యం రాలేదు, చేతిలో రాజకీయ అధికారం లేదు, బలవంతంగా మతమార్పిళ్లు లేవు, బెదిరింపులు లేవు. ఆయన ఏం చేశారంటే ఇక్కడ సంస్కృతిని గౌరవించారు, ఇక్కడి ప్రజలతో ఒకరిగా కలిసిపోయారు. తన మాటల ద్వారా, ముఖ్యంగా తన జీవితం ద్వారా యేసును పరిచయం చేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే ఆయన విశ్వాసాన్ని, సంస్కృతిని కలిపి గందరగోళం చేయలేదు, రెండింటినీ వేరుగా చూశారు. ఆయన ద్వారా ఏర్పడిన కమ్యూనిటీస్నే సెంట్ తోమా క్రైస్తవులు అని లేదా లోకల్గా నస్రాణీలు అని పిలిచేవారు. నస్రాణి అంటే నజరేయుడైన యేసును ఫాలో అయ్యేవాళ్లు అని అర్థం. ఈ నమ్మకం, ఈ ఐడెంటిటీ ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 2000 సంవత్సరాలుగా తరతరాలుగా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే, తోమా ఇండియా మిషన్ని క్విక్గా చూస్తే క్రీస్తు శకం 52లో కేరళ వచ్చారు. ఆ తర్వాత ఒక 10 ఏళ్లలో కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో 7.5 సంఘాలు స్థాపించారు. ఫైనల్గా క్రీస్తు శకం 72లో చెన్నై దగ్గర మైలాపూర్లో ఆయనను చంపేశారు. ఆయన్ని హతసాక్షిగా చేశారు. ఆయన సమాధి ఇప్పటికీ మనం అక్కడ చూడొచ్చు. తోమా శరీరం చనిపోయింది, కానీ ఆయన మొదలుపెట్టిన మిషన్ మాత్రం ఆగలేదు. ఇప్పుడు మనం కథలో 4వ భాగానికి వచ్చేసాం, పోర్చుగీస్ యుగం మరియు సంఘర్షణ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పోర్చుగీస్ వాళ్ళు రావడం అనేది క్రైస్తవ్యం మొదలవడం కాదు. అప్పటికే ఇక్కడున్న ఒక ప్రాచీన క్రైస్తవంతో వాళ్లకు జరిగిన ఒక పెద్ద గొడవనమాట. 1498 వాస్కోడగామా ఇండియా వచ్చాడు. ఇక్కడున్న సెంట్ తోమా క్రైస్తవులను చూసి పోర్చుగీస్ వాళ్ళు షాక్ అయ్యారు. అరే, ఇక్కడ మనకంటే ముందే క్రైస్తవులున్నారా అని ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళొక విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఏంటది? రోమ్కి, పోప్కి సంబంధం లేకుండా, వాళ్లకు లొంగకుండా ఒక ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది అని. ఈ గొడవకు కారణమేంటంటే ఈ 2 గ్రూపుల మధ్య ఉన్న తేడా. ఒకవైపు సెంట్ థోమా క్రైస్తవులు, వీళ్లు ఫాలో అయ్యేది సిరియాక్ సంప్రదాయం. ఇది అపోస్తలుల కాలం నాటిది, తూర్పు దేశాల్లో పుట్టింది, చాలా పాతది. మరోవైపు పోర్చుగీస్ వాళ్ళు, రోమన్ క్యాథలిక్స్. వీళ్ల సెంటర్ అంతా రోమ్, పవర్ అంతా సెంట్రలైజ్డ్, వాళ్ల పూజా విధానం లాటిన్. సరిగ్గా ఈ తేడానే పెద్ద యుద్ధానికి కారణమైంది. 1599 సినాడ్ ఆఫ్ డయామార్. ఇది ఈ గొడవలో ఒక టర్నింగ్ పాయింట్. పోర్చుగీస్ ఆర్చ్ బిషప్ అలెక్సో డి మెనెజెస్ ఆధ్వర్యంలో ఏం చేశారో తెలుసా? వాళ్ళు సెంట్ తోమా క్రైస్తవులను మీరు అసలైన క్రైస్తవులే కాదు అని ప్రకటించారు. అంతేకాదు, వాళ్ల దగ్గరున్న 100 ఏళ్ల నాటి సిరియాక్ పుస్తకాల్ని, చరిత్ర గ్రంథాల్ని అన్నిటినీ పబ్లిక్గా తగలబెట్టారు. బలవంతంగా వాళ్ల మీద లాటిన్ పద్ధతులు రుద్దారు. ఇకపై మీరు రోమ్ కింద ఉండాల్సిందే అని ఆర్డర్ వేశారు. ఇక ఈ టార్చర్ భరించలేక 1653లో 1000 మంది సెంట్ తోమా క్రైస్తవులు మట్టాన్చెర్రీలో ఒక శిలువ దగ్గర కూడి ఒక ప్రమాణం చేశారు. అదే చరిత్రలో కూనన్ క్రాస్ ఓత్ గా నిలిచిపోయింది. వాళ్ళు చేసిన శపథమేంటంటే, ఇక నుంచి మేము పోర్చుగీస్ అధికారానికి లొంగి ఉండేది లేదు. ఈ సంఘటనే ఇండియన్ చర్చిలో ఒక పెద్ద చీలికకు కారణమైంది. సరే, ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చేసాం. ఇన్ని విషయాలు చూశాం కదా, మరి చరిత్ర చెబుతున్న నిజాలేంటి? ఒక్కసారి ఫైనల్గా చూద్దాం. మళ్ళీ మొదటి ప్రశ్నకు వద్దాం. అసలు ఇండియాకి క్రైస్తవ్యాన్ని ఎవరు తీసుకువచ్చారు? ఆన్సర్ చాలా సింపుల్ అండ్ క్లియర్. అపోస్తలుడైన సెయింట్ థోమా. పోర్చుగీస్ వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చింది దాదాపు 1450 సంవత్సరాల తర్వాత. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే, చరిత్రను ఎమోషన్స్తోనో మన అభిప్రాయాలతోనో కాదు, ఫ్యాక్ట్స్తో, ఆధారాలతో చూడాలి. భారతదేశానికి క్రైస్తవ ధర్మం పోర్చుగీస్ వాళ్ళతో రాలేదు. అది క్రీస్తు శకం 52లోనే సెంట్ తోమా అపోస్తలుతో వచ్చింది. ఈ చారిత్రక నిజాలు మనందరికీ అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మాతో కనెక్ట్ అయి ఉండండి.